బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఇది మరింతగా బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ నెల 3న ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశాల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో 4 రోజులు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడతాయి అని అంది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది. విశాఖ, విజయనగరం, అనకాపల్లి, తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, కాకినాడ జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా జిల్లాల్లో ఆల్రెడీ ఈ విధంగా రెయిన్ఫాల్, థండర్స్టార్మ్, లైట్నింగ్ యాక్టివిటీ మొదలైంది. కాబట్టి ఈ ప్రభావం ఆల్రెడీ ఉంది. కాబట్టి జాగ్రత్తగా సూచనలు, సలహాలు వినటం, ప్రభుత్వ యంత్రాంగం తెలియజేసే విషయాలని జాగ్రత్తగా పరిశీలిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ సూచనలకు అనుగుణంగానే నడుచుకోవాల్సిందిగా జనానికి తెలియజేయడం జరిగింది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు పశ్చిమ గోదావరిలతో పాటుగా యానాం జిల్లా భారీ నుంచి అతి భారీ వర్షాలకి ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం అతి జాగ్రత్తగా ఉండాలి. అలర్ట్ అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, శ్రీకాకుళం, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, కృష్ణా, గుంటూరు వరకు ఉన్న జిల్లాలకు ఎల్లో అలర్ట్. భారీ వర్షానికి ఈరోజు ఆస్కారం ఉంది. రేపు కూడా భారీ నుంచి అతి భారీ ఉన్నాయి. అలాగే భారీ వర్షాలు కూడా మీకు ఇందాక చెప్పిన విధంగా ఆయా జిల్లాల్లో ముఖ్యంగా